ఏపీ రాజకీయాల్లో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. దొంగే పోలీసులపై ఆరోపణలు చేస్తున్నట్లు ఆ పార్టీ వ్యవహారం ఇటీవల కాలంలో ఉంటుంది. 108 అంబులెన్స్ల వ్యవస్థ, అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశాలపై కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు బూమరాంగ్ అవుతోంది. కూటమి నేతలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉండడంతో వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంపై నిత్యం కుట్రలు చేయడమే వైసీపీకి అలవాటుగా మారింది. జగన్ తన సొంత మీడియా, అనుబంధ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. నిజంగా పొరపాటు ఉంటే మాత్రం సరిచేసుకుంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి విషయంలో ప్రజల సంతృప్తి స్థాయి నివేదికలను తెప్పించుకుని మరీ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కానీ వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వ పనితీరుపై సత్యదూరంగా వండి మార్చుతోంది. ఇటీవల 108 అంబులెన్స్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఎండగట్టారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను మీడియాకు, ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ హయాంలో 108 అంబులెన్స్ల వ్యవస్థను జగన్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో సాక్ష్యాలతో సహా వివరించారు. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆధారం చేసుకుని వైసీపీ కట్టుకథ అల్లిందని రాజకీయ వర్గాలంటున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూలన పడింది వైసీపీ ప్రభుత్వంలో అని కూటమి ప్రభుత్వం తేల్చి చెబుతోంది. పర్యావరణ అనుమతులు లేకపోవడంతో వెంటనే ప్రాజెక్టును నిలిపివేయాలని 2024లో ఎన్జీటీ స్పష్టం చేసింది. అయితే ఇంత జరిగిన తర్వాత అప్పట్లో జగన్ సర్కార్ ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు. గతేడాది మార్చిలో ఏపీ జలవనరుల శాఖ ఎన్జీటీలో కౌంటర్ దాఖలు చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే దీనికి పూర్తి విరుద్ధంగా వైసీపీ తప్పుడు ప్రచారం చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలన్న ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టి ఏదో విధంగా లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నించింది. పీపీపీ విధానంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులపై వైసీపీ ఎంపీ గురుమూర్తి సంతకం పెట్టారు. ఓవైపు పీపీపీ విధానంపై పోరాడుతున్నామని వైసీపీ చెప్పిన అంశం బూటకమని తేలిపోయింది. పైగా మెడికల్ కాలేజీల అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా లేఖ రాయడంపై వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ సైలెంట్ మోడ్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తెరపైకి తెస్తున్న వివిధ అంశాలు వారికే రివర్స్ అవుతున్నాయి.